మేలగును రండి ఉత్సాహించి పాడెదము. రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి కుదము. ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడెదము. రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు ఘనమహాత్మ్యము గలరాజు భూమి ఆకాశపులోయలను భూజల శిఖరము నాయనవే రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ఈనాటి దీపావళి పూజ వట్టి ప్రోలు సుధీ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి వరకు కూడా దేవుడి చేసిన మేలు తలంచి దేవునికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత తెలియజేస్తూ వారి అనుష పిల్లలు ఈ యొక్క దీపావళి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా వట్టి ప్రోల్ సుధీర్, మోనిక, మిషిక, సాన్వి దేవుడి కుటుంబంలో చేసిన మేలు తలంచి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క దీపావళి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా గోగులమూడి జోజిబాబు పాము కాటు వలన హాస్పిటల్లో ఉన్నారు. దయగల దేవుడు ఆయనకు స్వస్థ దయచేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు ఈ యొక్క దీపావళి పూజను సమర్పిస్తున్నారు. ఖమ్మం విలియం బాబు, నిర్మల వీరికి దేవుడు చేసిన మేలు తలంచి దేవునికి స్తుతి స్తోత్రంగా ఈ యొక్క దీపావళి పూజ సమర్పిస్తున్నారు. పెద్దకోట్ల బాలశౌరి, చిన్నమ్మ శౌరి ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని కుటుంబ సభ్యులు యొక్క దీపావళి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలు మన దేవునికి సమర్పిస్తూ మన యొక్క సొంత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తల్లి శ్రీ సభతో కలిసి సామాన్య కాలంలో 33వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. వచ్చే ఆదివారం మనం క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడతాం. ఈ యొక్క ఆరాధన సంవత్సరాన్ని ముగిస్తాం. ఆరాధన సంవత్సరం ముగింపు సమయంలో మన యొక్క దృష్టిని పరలోకం వైపు, పునరుత్థానం వైపు మరచాలని తల్లి తిరుస మనల్ని ఆహ్వానిస్తుంది. మనం జీవించే జీవిత విధానం మీద, అంటే ఈ లోకంలో మనం జీవించే జీవిత విధానం దాని ద్వారా మనం పరలోకాన్ని పొందుతామా లేదనేది నిర్ణయించబడుతోంది. మన మాటలు, చేతలు, మన నడవడిక ఇవన్నీ కూడా మనలను పరలోక పౌరులు చేస్తుంది. అందువలన మనం మాట్లాడే మాటలు, చేసే పనులు, జీవిత విధానం దేవునికి ప్రీతికరంగా ఉండాలి. మన తోటి వారికి ఆనందదాయకంగా ఉండాలి, సంతోషకరంగా ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. లోకాంత్యం సంభవిస్తే, ఈరోజే సంభవిస్తే నా పరిస్థితి ఏంటి? నేను పరలోకంలో ప్రవేశిస్తానా లేకపోతే సైతాను వశమవుతానా అనేది ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకుని ఎప్పుడు కూడా మనల్ని మనం ఆయత్తపరుచుకుని యేసుప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ గడిపే శక్తిని, బలాన్ని, ఆత్మానుగ్రహాలు దయచేయమని ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరిని చెంతను
నీ చెంతను నా పాపములను ఒప్పుకొనిస్తున్నాను. మేలైన తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను కలు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివ్యదేవునికి మహిమ, మహిమ, మహిమ. భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివిలో దివ్యదేవునికి మహిమ, మహిమ, మహిమ. భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. Gloria, 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 Gloria.
ప్రభు అయిన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించడంలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందం కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగముల జీవించు పాలించ మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ కాలము సమీపించినప్పుడు నీ చాటి వారు జీవింతురు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఆ కాలము నీ ఛాతిని కాపాడు మహాదూత మికాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవ గ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలా మంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవము బడయుదురు, మరి కొందరు శాశ్వత అవమానమునకు గురి అగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశమునందు వలె వెలుగుతురు. పెక్కు మందికి ధర్మము పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభువే నాకు వారసత్వము, నాకు పానాపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణ వేడుచున్నాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రతగొని ఉన్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు. అందరూ ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణ వేడుచున్నాను. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణ వేడుచున్నాను. పాపము నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణుడిగా చేయును. 2వ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు మరియు 18వ వాక్యం వరకు. ప్రతి యూదా యాజకుడు అనుదినము అర్చన వనర్చుతూ ఒకే రకమగు బలులని పదే పదే అర్పించుచుండును. కానీ ఆ బలులు ఏనాటికి పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియకు పాప పరిహార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా వనర్చు వరకు ఆయన అతట వేచి ఉండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేయును. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహార్థమైన బలి ఇక అవసరం లేదు. ఇది ప్రభు వాక్కు.
గాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పదమూడవ అధ్యాయము 24వ వచనం నుంచి 32వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనిషి కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకమును మొదలుకొని ఆకాశం వరకు 4 దిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చిందని గుర్తించరు. అట్లే వీనిని అన్నింటినీ మీరు చూసినప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరినంత వరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుతున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు గతించిపోవు. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు కానీ కుమారుడు కానీ మరెవరు కానీ ఎరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా కలుగు గాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పూజారంలో చెప్పినట్లుగా మనము ఆరాధన సంవత్సరాన్ని ముగించబోతూ ఉన్నాం. వచ్చే ఆదివారం క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడతాం. అది చివరి ఆదివారం ఆరాధన సంవత్సరంలో. తర్వాత మనం ఆగమన కాలం మొదటి ఆదివారంతో మరొక క్రొత్త ఆరాధన సంవత్సరాన్ని ప్రారంభిస్తాం. రీడింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. సైకిల్ బి నుంచి ఇప్పుడు మళ్ళీ తర్వాత సికి వెళ్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి 3 సంవత్సరాలు ఉంటాయి, ఏబిసి. ఈ 3 సంవత్సరాల్లో దాదాపు మనం బైబిల్ని అంతా కవర్ చేస్తాం. మనం గమనించినట్లయితే పఠనాలు పొందుపరిచిన తీరు దాదాపు ఈ 3 సంవత్సరాల్లో పాత నిబంధనను కొత్త నిబంధనను కూడా దాదాపు మనం ఎక్కువ కవర్ చేసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే లోకాంత్యం గురించి, యేసుప్రభు యొక్క 2వ రాకడ గురించి, పునరుత్థానం గురించి మనం విన్నాం పట్టణాల్లో. మొదటి పాఠం మనం దానియేలు గ్రంథం నుంచి చదువుకున్నాం. దానియేలు గ్రంథంలో వాడిన భాష ప్రళయకాల పరిభాషని సిరియరాజు 4వ అంతియోకు పాలనలో హింసల పాలైన యూదులను ఓదార్చి ప్రోత్సహించడానికి ఇలా ప్రళయకాల సంకేతాలతో గ్రంథరచన చేశారని చెప్పేసి మనకి తెలియజేయబడింది. ముఖ్యంగా క్రీస్తు పూర్వం 167 సంవత్సరం మధ్య 167 నుంచి 163 ఈ కాలం మధ్య ఈ గ్రంథం రాయబడిందని చెప్పేసి మనకి బైబిల్ పండితులు నిర్ధారిస్తున్నారు. ఈ గ్రంథంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ దానియేలు గ్రంథంలో ప్రవక్త కలిగిన 4 దర్శనాల విశేషాలను ఆయన తెలియజేస్తున్నాడు. దానియేలు ప్రవక్త 4 దర్శనాలను చూశాడు. వాటిని ఈ గ్రంథంలో ఆయన లిఖించడం జరిగింది, మనకు తెలియజేయడం జరిగింది. వీటిల్లో 4వ దర్శనానికి సంబంధించిన వివరణను మనం ఈనాటి మొదటి పాఠంలో చదువుతున్నాం. ఆయనకు దేవుడు 4 దర్శనాలు చూపించాడు. ఈ 4 దర్శనాల్లో ముఖ్యంగా దేవదూతలు ఆయనకు తెలియపరిచిన విశేషాలను ఆయన వివరించాడు. ఈరోజు మనం చదువుకున్న మొదటి పాఠంలో ముఖ్యంగా ఈ లోకాంత్యం గురించి, శరీర పునరుత్థానం గురించి మనం వింటున్నాం. ఈ విశేషాలు ఒకటి, శరీర పునరుత్థానం అంటే చనిపోయి మట్టిలో నిద్రించే వారిలో చాలా మంది సజీవులగుదురు. ఇది మనం విన్న వాక్యం. చనిపోయి మట్టిలో పాతిపెట్టిన వారు సజీవులగుతారు. కొందరు పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి, మరికొందరు దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోబడతారని చెప్పేసి మనం విన్నాం. ఏంటి దాని అర్థం? మన విశ్వాస ప్రమాణం చెప్పినప్పుడల్లా కూడా శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను అని చెబుతాం. అవునా కాదా? మన విశ్వాస ప్రమాణం చేసినప్పుడల్లా కూడా
శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను. దాని యొక్క అర్థం ఏంటంటే చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా పాతి పెడతారని, తర్వాత శరీరం ఉత్థానం అవుతుందని చెప్పేసి దేవునితో ఐక్యమవుతుందని చెప్పేసి మనం విశ్వాస ప్రమాణం చేసినప్పుడల్లా మనం ప్రకటిస్తున్నాం. ఎలా ఆ శరీర ఉత్థానం పొందాలంటే ఎలా జీవించాలి, ఏ విధంగా మనం జీవిస్తే ఆ శరీరం యొక్క ఉత్థానాన్ని మనం పొందుతాం, లేక సొంతం చేసుకుంటాం, దేవునితో ఐక్యమవుతామో మనకి తల్లి శ్రీ సభ దివ్యగ్రంథ పఠనాల ద్వారా పదే పదే హెచ్చరిస్తూ మనకు బోధిస్తూ ఉంది. ఈ విషయాలని అంతిమ గడిని సూచిస్తున్న ముఖ్యంగా ఈ రెండు సందర్భాలు పునరుత్థానం గురించి రెండు ప్రస్తావనలు అంతిమ గడిని సూచిస్తున్నాయి. ఈ అంతిమ గడియలో జరగబోయే ఘటనల గురించి స్వయంగా యేసు ప్రభువే ప్రకటించారు. ఆ గడియ సమీపించుతున్నది, అప్పుడు సమాధిలోని వారు ఆయన స్వరముని విని ఉత్థానులగుతారని చెప్పేసి యోహాను సువార్త 5వ అధ్యాయం 24-34 మధ్య ఆ వచనాల్లో ప్రభు తెలియజేస్తున్నారు. సో దీన్ని బట్టి ప్రియమైన సహోదరులారా, ఈ పట్టణంలో ముఖ్యంగా జ్ఞానులు, కొంతమంది జ్ఞానులు వారు ఉత్థానమవుతారని చెప్పేసి తెలియజేయబడింది. ఎవరి జ్ఞానులు? అంతిమ గడియ సమీపించే ముందు అలవిగాని ఆవేదన సర్వత్ర వ్యాపిస్తుందని, యథార్థమైన జ్ఞానం విజ్ఞానం కుంటుపడతాయని, విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పేసి మరి ప్రవక్త ముందుగానే తెలియజేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ విధంగా మాట్లాడుతూ ఆయన ఒక మాట కూడా చెబుతారు. ఏంటంటే, ఈ నేపథ్యంలో జ్ఞానులు నీతిమంతులు ఆకాశం వలె వెలుగుదురు. ఇదంతా కూడా తెలియజేస్తూ ఏ విధంగా వినాశనానికి గురవుతారు, కానీ వినాశనానికి గురైనప్పటికీ వారిలో కొంతమంది జ్ఞానులుగా నీతిమంతులుగా వెలుగొందుతారు, వారు ప్రకాశం వలె ఆకాశం వలె వారు ప్రకాశిస్తారని చెప్పేసి ప్రవక్త తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఏ కోవకి చెందుతాం? ఈ జ్ఞానులు నీతిమంతుల కోవలోకి చెందుతామా, లేకపోతే దేవుని నుంచి దూరంగా గెంటివేయబడి శాశ్వత అవమానానికి మరి గురయ్యే వారిలో మనం ఉంటామా? ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి ఈనాటి మొదటి పాట మనం ఆహ్వానిస్తూ ఉంది. అది మన మీద ఆధారపడి ఉంది. మనము జ్ఞానులుగా నీతిమంతులుగా వెలుగొందుతామా, లేకపోతే శాశ్వత అవమానానికి గురై దేవుని నుంచి దూరంగా గెంటివేయబడతామనేది మన మీద, మన జీవించే జీవిత విధానం మీద, మన మాట్లాడే మాటల మీద, మన జీవిత శైలి, దీని మీద ఆధారపడి ఉంది. సో ప్రతి ఒక్కరం ఈ వాక్య వెలుగులో మనల్ని పరిశీలించుకోవాలి. ఈ క్షణంలో నేను జ్ఞానులు నీతిమంతుల కోవలో ఉంటానా, లేకపోతే శాశ్వతంగా దేవుని చేత గెంటివేయబడిన అవమానం పాలైన వారిలో ఉంటానని ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ పట్టణంలో పేర్కొన్న జ్ఞానులు నీతిమంతుల కోవలోనికి క్రైస్తవులతో పాటు పూర్వ నిబంధన చెందిన భక్తజనులు కూడా చేరుతారు. వీరిలో క్రైస్తవులు జ్ఞానస్నానం ద్వారా నీతిమంతులుగా మనకు తెలుసు. మనందరం కూడా మరి ఎలా ఈ లోకం జన్మిస్తున్నామో, అవాదం చేసిన పాప ఫలితంగా మనము పాపంలో జన్మిస్తున్నాం. కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. జ్ఞానస్నానం స్వీకరించడం ద్వారా, తర్వాత దేవద్రవ్యాలను స్వీకరించడం ద్వారా, పాప సంగీతాన్ని దివ్య సంస్కారం ద్వారా దేవుడు మనల్ని, మన పాపాలను మన్నించి మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. అందువలన తిరుసభ అందించే ఈ యొక్క దేవద్రవ్యాలను మనం స్వీకరించడం ద్వారా పాప సంగీతం, దివ్య ప్రసాదం, తర్వాత ఇవన్నీ కూడా మనం స్వీకరించడం ద్వారా ఎప్పుడు కూడా నీతిమంతులుగా వెలుగొందాలని చెప్పేసి ఈ పట్టణం మనకి తెలియజేస్తుంది. లేకపోతే కనుక ఖచ్చితంగా మనం దేవుని నుంచి గెంటివేయబడి శాశ్వత అవమానానికి లోనవుతామని కూడా ఈ పట్టణం మనకి తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ముఖ్యంగా యేసు ప్రభు సమర్పించిన ఒకే ఒక బలి ద్వారా మనము పాపాల నుంచి బయటపడి, పాప పరిహార బలి ద్వారా మనందరూ కూడా పాపాల నుంచి బయటపడి నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. అందుకే పేతురు గారు అంటారు, మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజపు గురుకులము, దేవుని సొంత ప్రజలు, దేవుని యొక్క అద్భుత కార్యాలను ప్రకటించడానికి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని చెప్పడం ద్వారా మన యొక్క స్టేటస్, జ్ఞానస్నానం పొందిన తర్వాత మన యొక్క స్టేటస్ ఏంటో, లేకపోతే మన యొక్క అంతస్తు ఏంటో పునీత పేతురు గారు దాన్ని తెలియజేస్తున్నారు. ఇది మన అంతస్తు. దేవుని యొక్క సొంత ప్రజలము, నీతిమంతులము, పవిత్రులము. మనం వింటాం, మీ దేవుడు పవిత్రుడు, మీరు కూడా పవిత్రంగా ఉండండి. అదే పిలుపును ఈనాడు మొదటి పాఠం ద్వారా దేవుడు మనకు అందజేస్తున్నాడు. ఈనాటి సువార్త పట్టణంలో కూడా ముఖ్యంగా మనం ఇదే వినబోతున్నాం. ఈనాటి సువార్త పట్టణం యేసు ప్రభు కూడా అంత్య దినాల గురించి, మనిషి కుమారుని పునరాగం గురించి ప్రబోధిస్తున్నాడు. అందుకే ఈనాటి దివ్య పూజలో క్రైస్తవ విశ్వాసులను మనందరము లోకాంత్యాన్ని కాలం ధ్యానించడానికి ఈ రెండు పట్టణాలు, ముఖ్యంగా మొదటి పట్టణం, సువార్త పట్టణం మనకు చాలా ఉపయోగపడతాయి.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఏ కోవకి చెందిన వాళ్ళం? మీరే ఎవరికి వారిని జవాబు చెప్పుకోవాలా. ఎవరికి చెప్పని అవసరం లేదు. నేను నాకు జవాబు చెప్పుకోవాలి, నీకు జవాబు చెప్పుకోవాలి. ఏ కోవకి చెందుతామో? నీతిమంతుల కోవకి చెందుతున్నానా? పవిత్ర జన సంఘానికి చెందుతున్నామా? లేకపోతే దేవునిచే గెంటి వేయబడి మరి శాశ్వత అవమానానికి లోనయ్యే ఆ జాతికి చెందుతామని ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించుకోవాలని చెప్పేసి నాటి మొదటి పాఠం మనం ఆహ్వానిస్తుంది. ఇక రెండో పాఠం దాదాపు 7 వారాల నుంచి చదువుతూ ఉన్నాం. ఈ పౌలు గారు ఈ లేఖలో మనకి యేసు ప్రభు యొక్క యాజకత్వాన్ని గురించి స్టెప్ బై స్టెప్గా మనకి తెలియజేస్తున్నాడు. యేసు ప్రభే మన ప్రధాన యాజకుడని, ఆయన తండ్రి దేవుని కుడి ప్రక్కన ఆశీనులై ఉన్నారని, తాను మనుష్యోతారం దాల్చక మునుపు ఎలా దైవశక్తిని పొంది ఉండేవారో అలాగే మానవ దేహంతో మోక్షారోహణమై తండ్రి కుడి పార్శ్వన ఉన్నప్పుడు కూడా అదే శక్తితో ఉన్నాడని చెప్పేసి పునీత పౌలు గారు ఈ యొక్క పట్టణంలో మనకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆయన యాజకత్వం పూర్వ నిబంధన కాలం యాజకత్వం కంటే ఎంతో ఉన్నతమైనది. పూర్వకాలంలో యాజకులు ఉన్నారు, అహరోను సంతతి వారందరూ కూడా యాజకులు. వారి యాజకత్వం కంటే యేసు ప్రభు యొక్క యాజకత్వం అది శాశ్వతమైనది, అది ఉన్నతమైనది, చాలా హెచ్చైనది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే పూర్వ నిబంధన కాలం ప్రధాన యాజకులు ఒకే రకముకు బలిని పదే అర్పించేవాళ్ళు. అయితే ఆ బలుల ద్వారా వారు మానవుల పాపాలను తొలగించలేకపోయారు. వారు బలులు అర్పించేవారు, యాజకులు పదే అర్పించేవారు ఒకే రకమైన బలులు. కానీ ఆ బలి ద్వారా మానవుల పాపం పరిహరింపబడలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు తాను సమర్పించిన ఒకే ఒక బలి ద్వారా, సిలువ బలి ద్వారా ఆయన మానవులందరి పాపాలను శాశ్వతంగా పరిహరించారన్న సత్యాన్ని పౌలు గారు ఈ యొక్క రెండో పాఠంలో తెలియజేస్తున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు అర్పించిన ఒకే ఒక బలి ద్వారా, ఆ సిలువ బలి ద్వారా నా పాపాలు, నీ పాపాలు, మనందరి పాపాలు కూడా పరిహరింపబడ్డాయి. మనం దేవుని బిడ్డలుగా మన అంతస్తు మారింది. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో వెలుగొందే అవకాశాన్ని మనం పొందాం. అయితే దాన్ని కాపాడుకొని మనం జీవిస్తున్నామా లేదో ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి పునీత పౌలు ఇదిగో ఈనాడు ప్రత్యేకంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక్కడ పౌలు ప్రత్యేకంగా యేసు ప్రభు సమర్పించిన సిలువ బలికి గల లోక రక్షణ సామర్థ్యం గురించి, మానవులు అంటే క్రైస్తవ విశ్వాసం శుద్ధీకరణ, ఈ దివ్యబలి అవకాశం గురించి నొక్కి చెప్తున్నారు. ఈ బలిలో పాల్గొనటం ద్వారా మన పాపాలు పరిహరింపబడుతున్నాయి. మనం యేసు ప్రభు యొక్క శరీరాన్ని భుజించగలుగుతున్నాం, యేసు ప్రభులాగా మారుతున్నాము. నేను పదే చెప్తాను, మనం దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు యేసు ప్రభులాగా మారుతున్నాం. యేసు ప్రభులాగా మారటం అంటే యేసు ప్రభులాగా ఆలోచించటం, యేసు ప్రభులాగా మరి ప్రేమను పంచడం, యేసు ప్రభులాగా మరి ఫర్గివ్నెస్ని ఇవ్వటం, ప్రజల్ని ఎవరైనా మనకి ద్రోహం చేసే వారిని క్షమించడం, క్షమాగుణాన్ని ప్రదర్శించడం, ఇలాంటి జీవితం జీవించాలని చెప్పేసి పునీత పౌలు ఈ పట్టణం ద్వారా మనల్ని ఆహ్వానిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు సమర్పించే ఒకే ఒక బలి వీళ్ళను విశ్వాసులను దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెడుతుంది. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు సమర్పించిన ఒకే ఒక బలి ద్వారా మనమందరం కూడా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మనం నిలబడగలుగుతున్నాం, మనం శుద్ధీకరింపబడుతున్నాం, తద్వారా రక్షణ భాగ్యాన్ని పొందటానికి అర్హతను సాధిస్తున్నాం అని చెప్పేసి పునీత పౌలు ఈనాటి రెండో పాఠం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇంకా ఈరోజు మనం సువార్త పట్టణం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క రాకడ గురించి, రెండవ రాకడ గురించి, లోకాంత్యం గురించి మనం విన్నాం. లోకాంత్యం గురించి యేసు ప్రభు చేస్తున్న ప్రబోధాల్లో ఇది చివరి భాగం. ఇది యేసు ప్రభు అనేక మార్లు లోకాంత్యం గురించి, ఆ లోకాంత్యంలో జరగబోయే సంఘటనల గురించి పదే తెలియజేశాడు. సో ఇది చిట్ట చివరి యేసు ప్రభు చేసిన గొప్ప ప్రసంగం. లోకాంత్యం అంటే పెంతుకొస్తు నాడు ఆరంభమైన నూతన యుగానికి ముగింపు కాలం. అలాగే యేసుక్రీస్తు రెండవ రాక కోసం ఎదురు చూస్తూ మానవులు గడిపిన సుదీర్ఘ నిరీక్షణ కాలానికి ముగింపు కాలం ఇదే. తిరుసభ ఆరంభమైంది పెంతుకొస్తు రోజున, ముగింపు లోకాంత్యాన. సో ఈ మధ్యకాలంలో జీవిస్తున్న మనందరం కూడా మరి నీతిమంతులుగా జీవించాలి, తర్వాత పరిశుద్ధులుగా జీవించాలి, లేకపోతే పరిశుద్ధులుగా మారాలని చెప్పేసి మరి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మనం గమనించినట్లయితే మనకు 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలు. ఈరోజు మనం యోహాను సువార్తను ఈరోజు మనం మరి మార్కు సువార్త నుంచి మనం చదువుకున్నాం. యోహాను సువార్తకను తర్వాత సారూప్య సువార్తలు అంటాం, అంటే సినాప్టిక్ గాస్పల్స్ అంటాం. యోహాను సువార్త కొంచెం వేరుగా ఉంటుంది. ఈ 3
మత్తయి, మార్కు, లూకా ఈ మూడు కూడా దాదాపు ఒకేలా కనిపిస్తాయి మనకి. అందుకే యోహాను సువార్తలో ఎట్లా మొదలు పెడతాడు ఆయన? ఆదిలో వాక్కు ఉండేను, వాక్కు దేవుని వద్ద ఉండేను, వాక్కు దేవుడు అని ఈ విధంగా మొదలు పెడతాడు. కానీ మిగతా సువార్తలు యేసు ప్రభు ప్రబోధాల గురించి, లేకపోతే ఆయన యొక్క జన్మాన్ని గురించి, లేకపోతే బాల్యం గురించి మొదలు పెడతాయి. ఈ మూడు గమనించినట్లయితే ముఖ్యంగా ఈ సారూప్య సువార్తలు మార్కు, మత్తయి, లూకా గమనించినట్లయితే యేసు ప్రభు చెప్పిన 3 సంఘటనల గురించి తెలుసుకోవడం అవసరం. యేసు ప్రభు ప్రత్యేకంగా 3 సంఘటనలు ప్రస్తావించారు. ఒకటి, మొదటిది యెరూషలేము వినాశనం. మొట్టమొదట యెరూషలేము వినాశనం. రెండవది లోకాంత్యం. మూడవది లోకానికి న్యాయాధిపతిగా మనిషి కుమారుడు అర్థించడం. మొట్టమొదట యెరూషలేము వినాశనం, తర్వాత రెండవది లోకాంత్యం, మూడవది యేసు ప్రభు మనిషి కుమారుడిగా అర్థించడం. అయితే మొట్టమొదట జరిగింది యేసు ప్రభు చెప్పినట్లుగా సుమారు క్రీస్తు శకం 70 ప్రాంతంలో యెరూషలేము వినాశనం గురైంది. ప్రభు చెప్పారు, చూడండి ఇది ఎంత అందంగా కనపడుతుందో, కానీ ఒక రోజు వస్తుంది, ఇది రాతి మీద రాయి నిలబడిన కాలం వస్తుందని ప్రభు చెప్పారు. అది అక్షరాల నెరవేరింది. శత్రువుల దాడి జరిగినప్పుడు యెరూషలేము దేవాలయం వినాశనమైంది. ఇప్పుడు కూడా శిథిలాలు మనకు కనపడతాయి. ఎవరైనా సరే యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆ శిథిలాలు అక్కడ మనకు అట్లాగే కనపడుతూ ఉంటాయి. సో ప్రభు చెప్పినట్టు జరిగింది. అప్పుడు క్రైస్తవులు ఏమనుకున్నారంటే, యేసు ప్రభు చెప్పింది జరిగింది కాబట్టి తర్వాత ఆ 2 కూడా లోకాంత్యం, తర్వాత యేసు ప్రభు యొక్క 2వ రాకడ కూడా వెంటనే జరుగుతాయని చెప్పేసి వాళ్ళు భావించారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు వరకు కూడా జరగలేదు. ఇప్పుడు ఒకటి కూడా జరగలేదు. అయితే ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం మనం నమ్మాలి. యేసు ప్రభు ఈనాటి ప్రవక్తలు ఏం చెప్పారు? నా మాట ఒక్క మాట కూడా పొల్లిపోదు, నేను చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది అని యేసు ప్రభు ఈనాడు మనం చదువుకున్న సువార్తలు చెప్పారు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకాంతి ఎప్పుడు జరుగుతుంది, లేకపోతే యేసు ప్రభు యొక్క 2వ రాకడ ఎప్పుడు జరుగుతుంది అని దాని గురించి మదన పడే కంటే, ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూసే బదులు దానికోసం సిద్ధపడాలని చెప్పేసి యేసు ప్రభు ఈనాటి సువార్త ద్వారా మనకి తెలియజేస్తున్నారు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, ఇదిగో లోకాంత్యం జరుగుతుంది. చాలా జరిగిపోయాయి, డేట్లతో సహా, టైములతో సహా, తారీఖులతో సహా, సంవత్సరాలతో సహా చాలామంది చెప్పారు. కానీ యేసు ప్రభు చెప్పిన విషయం మర్చిపోతున్నారు. యేసు ప్రభు ఏం చెబుతున్నారు? ఆ గడియ, ఆ సమయం ఒక తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు. మరి యేసు ప్రభు నాకు కూడా తెలియనప్పుడు మరి వీళ్ళు ఎట్లా చెప్పగలిగారు? కొంతమంది భక్తులు లోకాంతి వచ్చేసింది, 2వ యేసు ప్రభు రాకడ సంభవిస్తుంది. ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మొదటిది జరిగింది, యెరూషలేము వినాశనం జరిగింది కాబట్టి ఖచ్చితంగా లోకాంత్యం జరుగుద్ది, 2వ రాకడ కూడా సంభవిస్తుంది. సో దాని గురించి మదన పడుతూ లేదా భయపడుతూ యేసు ప్రభు చెప్పిన ఇవన్నీ కూడా చాలా చెప్పారు యేసు ప్రభు. అంటే లోకాన్ని జరిగేటప్పుడు వీటి గురించి భయపడే బదులు మనల్ని మనం ఆయత్తపరుచుకుని సిద్ధపడి ఎప్పుడు కూడా వేచి ఉండాలి. యేసు ప్రభు యొక్క 2వ రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి దానికోసం వేచి ఉండాలని చెప్పేసి ఈనాటి సువార్త పాఠం మనం ఆహ్వానిస్తుంది. ఇక్కడ మనం మరో సత్యాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. లోకాంత్యం అంటే లోకం వినాశనం కావటం కాదు. చాలామంది అనుకుంటారు లోకాంత్యం అంటే లోకం వినాశనం అయిపోతుంది. కాదు. అగ్ని వర్షంలో దగ్ధమై ప్రపంచం బూడిద కావటం కాదు. మరేంటి లోకాంత్యం అంటే? మరేంటి? లోకమంతా దేవుని రాజ్యంగా మార్పు చెందటం. లోకాంత్యం అంటే లోకమంతా దేవుని రాజ్యంగా మార్పు చెందటం, లౌకిక రాజ్యం దైవ రాజ్యంగా పరివర్తన చెందటం. అంటే లోకమంతటా స్త్రీ సభ విస్తరించటం, సర్వత్ర నూతనత్వం, సజీవ జీవం, చైతన్యం వర్ధిల్లుతూ ఉంటుంది. ఇది మనం బైబిల్లోని దర్శన గ్రంథంలో పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో మనం చూస్తున్నాం. లోకాంత్యం అంటే నాశనం కాదు, ప్రపంచమంతా దేవుని రాజ్యంగా మారటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచమంతా దేవుని రాజ్యంగా మారాలంటే ఏం జరగాలి? మొట్టమొదట మనం మారాలి. మనం ఏమనుకుంటాం? మనల గురించి ఆలోచించకుండా మిగతా వాళ్ళందరూ కూడా మారాలనుకుంటాం, మిగతా వాళ్ళందరూ కూడా మంచివారిగా ఉండాలనుకుంటాం. కానీ మన గురించి మనం ఆలోచించాం. కానీ ఈ యొక్క దైవరాజ్య విస్తరణ, లోకం దైవరాజ్యంగా మారటం అనేది మన నుంచి, నా కుటుంబం నుంచి, నా సంఘం నుంచి, నా విచారణ నుంచి, నా సంఘం నుంచి మారినప్పుడు అప్పుడు లోకం అంతా మనకి చక్కగా దేవుడు కోరుకుంటుండగా దేవుని యొక్క రాజ్యం విస్తరిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకు నువ్వు నేను మనందరం కూడా పాటుపడాలి.
దేవుని యొక్క వాక్యం ప్రకారం మన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఒకవేళ కనుక తప్పులు చేస్తే ఆ తప్పుల నుంచి బయటపడటానికి పాప సంగీతాన్ని జీవ సంస్కారం ఉపయోగించుకుని ఎప్పుడు కూడా మనం దేవుడిచ్చిన యొక్క పవిత్రతను కాపాడుకోవటానికి మనందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి యేసు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ రోజే గనక లోకాంతం సంభవిస్తే, ఈ రోజే గనక యేసు ప్రభు యొక్క రెండో రాకడ జరిగితే నా పరిస్థితి ఏంటి? నేను ఎలా ఉన్నాను? నేను ఎన్నుకొనబడిన వారి జీవ గ్రంథంలో నా పేరు రాయబడుతుందా? మొదటి పాఠంలో విన్నట్లుగా జీవ గ్రంథంలో నా పేరు రాయబడుతుందా? లేకపోతే శాశ్వత అవమానానికి గురై దేవుని నుంచి దూరంగా గెంటిపోయబడిన వారిలో నేను ఉంటానని ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం మారటానికి ప్రయత్నించాలి. దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు, అన్ని అవకాశాలు ఇస్తున్నాడు. కానీ మనం వాటిని కాలరాసి కాదని వద్దని చెప్పేసి ఇలాగే ఉంటాను, ఇలాగే జీవిస్తాను, ఇలాగే ఆలోచిస్తాను, ఇలాగే మాట్లాడతాను అనుకుంటే ఖచ్చితంగా నష్టపోయేది మనమే. గుర్తుపెట్టుకోండి, నష్టపోయేది మనమే. దేవుడు అవకాశం మీద అవకాశం ఇస్తున్నాడు. మరో సంవత్సరం ఇచ్చాడంటే ఏంటి? మరో సంవత్సరం దేవుడిని ఇదిగో మారటానికి అవకాశం ఇస్తున్నాడు. మనం బర్త్డే జరుపుకుంటాం, సో దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం, మరో సంవత్సరంలో ప్రవేశిస్తాం. దాని అర్థం ఏంటి? దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. అయితే దాన్ని ఎలా వినియోగించుకుంటున్నామో ప్రతి ఒక్కరం ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి ఈనాటి సువార్త పాఠం మనల్ని ఆహ్వానిస్తుంది. ఒక చెరువులో ఒక జలగ ఉండేది. చెరువు అడుగున బంకమన్ను గడ్డి గాదం దాని నివాసం. మనకు తెలుసు జలగ ఎక్కడ ఉంటుందో. మట్టిలో బురదలో ఉంటుంది జలగ, అక్కడే ఉంటుంది. అది ఇది తింటూ, లేకపోతే పశువులు దానిలోకి వచ్చినప్పుడు ఆ పశువుల యొక్క రక్తాన్ని పీల్చుకుంటూ దాని యొక్క జీవన విధానం గడుపుతుంది. ఆహా, ఎంత బాగా ఉంది, కూల్. ఎందుకంటే మట్టిలో అంతా చల్లగా ఉంటుంది, వేడిగా ఉండదు కదా. బయటకు వస్తేనే వేడేంటి తెలుస్తుంది. సో మట్టిలో ఉన్నప్పుడు ఏంటి, నీటిలో ఉన్నప్పుడు ఏంటి, చక్కగా చల్లగా ఉంది, ఆహారాన్ని దొరుకుతుంది. పశువులు ఏదైనా వచ్చినప్పుడు వాటి యొక్క రక్తాన్ని పీల్చుకుని ఆ జలగ, మనం అంటాం కదా, జలగ పట్టుకుంటే వదలదు, రక్తాన్ని పీల్చేస్తుంది. అట్లా తన యొక్క జీవిత విధానాన్ని కొనసాగుతుంది. ఇలా ఉండగా ఒకరోజు సీతాకోకచిలుక తాలూకా లార్వా, సీతాకోకచిలుక అంటే మొదటే మనకి లార్వా, మొదటి దశ లార్వా ఒకటి చెరువులో పడింది. ఆ జలగున్న చెరువులో పడింది. వెంటనే కాసేపు అటు ఇటు ఈదుతూ చెరువు అక్కడ అడుక్కుపోయింది. అక్కడ లార్వాకు మన జలగ ఎదురుపడింది. సో జలగకి ఈ లార్వా అక్కడ పడి అటు ఇటు ఈదుకుంటూ పోయి కిందకి వెళ్ళినప్పుడు జలగ కనపడింది. అప్పుడు జలగ అడుగుతుంది, నువ్వెవరు? ఇది నా ప్రపంచం, ఏదో నువ్వు క్రొత్త కనపడుతున్నావు, నువ్వెవరివి? మా జాతికి చెందిన దానివి కాదు కదా, నువ్వెవరో ఎందుకు వచ్చావు అక్కడికంటే అప్పుడు నిలదీసి అడుగుతుంది. జరిగింది ఏంటో చెప్పింది లార్వా. నేను ఇదిగో ఇట్లా అకస్మాత్తు ఇక్కడికి వచ్చి పడ్డాను, ఈదుకుంటూ నీ దగ్గరకు వచ్చాను. అప్పుడు సరే, ఓకే, పర్వాలేదు, రా, నువ్వు కూడా నాతో పోయి, ఇక్కడ చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది, వేడనేది తగలదు, అందువలన నువ్వు నాతో పాటే వాసించే నా ఫ్రెండ్గా నేను స్వీకరిస్తున్నాను, రా, కమ్మని చెప్పేసి లార్వాని జలగడిగింది. అప్పుడు లార్వా అంటుంది, నో, ఇది నా జీవితం కాదు, నా యొక్క స్టేటస్ ఇది కాదు. నేను మొదటి దశలో ఉన్నాను, రెండో దశలో ప్యూపగా మారతాను, మూడో దశలో సీతాకోకచిలుకగా మారతాను. సీతాకోకచిలుకగా మారినప్పుడు ప్రజలందరూ కూడా లోకంలో నా యొక్క అందాన్ని ఆస్వాదిస్తారు. నేను సూర్యుని వెలుగులో వెలిగిపోతూ ఉంటాను, నేను సూర్యుల్లో వెళ్ళినప్పుడు చాలా వెలిగిపోతూ ఉంటాను, అందరూ కూడా నా యొక్క అందాన్ని చూసి ఆస్వాదిస్తారు. అందువలన నా జీవితం ఎక్కడ ముగింపు కాదు, నేను వెళ్ళిపోవాలని చెప్తాను. అప్పుడు ఇదంటుంది, జలగంటుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ చెప్పే మాటలు నమ్మశక్యం కాదు, ఎలా మారుతావు, ఎలా సీతాకోక మారుతావు అని నువ్వు చెబుతూ, చూడు మిత్రమా, తామర కాడ చెట్టు అవుతుందా, చెట్టు పెట్టవుతుందా? కానే కాదు, అలా జరగదని చెప్పేసి నువ్వు చాలా ఊహల్లో ఉన్నావు, అది జరగదు, అందువలన నోరు మూసుకుని నువ్వు ఎక్కడుంటే మంచిదని చెప్పింది. అప్పుడు ఈ లార్వా కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. ఏంటి, నేను నా ఆలోచన మంచిదా, నిజమా, జరుగుతుందా జరగదా, నేను సీతాకోకచిలుకగా మారగలుగుతానా అని ఆలోచించి అటు ఇటు సందిగ్ధం. ఇక్కడేమో జలగ లాగుతుంది, ఓ పక్కేం తన యొక్క ఆలోచన లేదు, బయటికి వెళ్ళిపో, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోంటాను. ఆలోచించి చిట్ట చివర ఇక లేదు, నా యొక్క జీవితం ఇది కాదు, నా స్టేటస్ ఇది కాదు, నా అంతస్తు ఇది కాదు, నేను ప్యూపాగా మారుతాను, తర్వాత సీతాకోకలుగా మారుతాను, అందువల్ల నేను వెళ్ళిపోవాలని చెప్పేసి తాను బలవంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత
గాల్లోకి వచ్చిన తర్వాత యువగా మారింది. తర్వాత సీతాకోకచిలుగా మారి అందంగా మారి మరి ఈ యొక్క ప్రపంచంలో అందరు కూడా మరి సంతోషాన్ని ఆనందాన్ని అందించింది. శ్రీమని సహోదరి సహోదరులారా, మన జీవితం కూడా ఇలాంటిదే. మనం దశలు మారుతూ ఉంటాం. మనం జన్మ పాపంతో జన్మించాం, కానీ దేవుడు మనకి పవిత్రతను ఆపాదించాడు. జ్ఞానస్నానం ద్వారా పవిత్రతను ఆపాదించాడు. సో ఈ ప్రాసెస్ అనేది మారటం, ట్రాన్స్ఫర్మేషన్ అనేది, మారటం అనేది నిత్యం జరుగుతూనే ఉండాలి. మన జీవితంలో నిత్యం జరుగుతూనే ఉండాలి. లేకపోతే ఇదే నా జీవితం అని చెప్పేసి మనం కనుక ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే కనుక చాలా చాలా కోల్పోతాం జీవితంలో. మనం మారుతూ ఉండాలి, మారాలి, మారిన మనిషిగా జీవించాలి. అందుకు దేవుడు నాకు నీకు అన్ని అవకాశాలను కూడా కల్పిస్తున్నాడు. ఎలా వినియోగించుకుంటున్నా మనం? ఆ జలగలాగా ఎక్కడ వేసిన పొంగలాగా అక్కడే ఉంటున్నామా? లేదు, నాది ఇది కాదు ఈ జీవితం. మనం రియలైజ్ అయ్యి ఆత్మ పరిశీలన చేసుకొని ఇది కాదు నా జీవితం, దేవుడు మరో జీవితానికి నాకు ఇస్తున్నాడు, శాశ్వత జీవితాన్ని ఇస్తున్నాడు, జీవ గ్రంథంలో నా పేరు రాయబడే విధంగా దేవుడు అవకాశం కల్పిస్తున్నాడని మనల్ని మనం మార్చుకొని పాపాల నుంచి బయటపడి పశ్చాత్తాపడి పాపసంగీతం చేసి మంచి పాపసంగీతం చేసి దివ్య ప్రసాదం స్వీకరించి ఆ విధంగా మారడానికి ప్రయత్నం చేస్తున్నామా? దివ్య బలి పూజ గొప్ప వరం. దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడల్లా కూడా మనం మారాలి. దివ్య సప్రసాదం స్వీకరించిన తర్వాత ఒకే విధంగా ఉండలేము. ఒకవేళ కనుక ఎవరైనా సరే ఆ విధంగా ఉంటే దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత కబుర్లు చెప్పుకుంటూ సెటైర్లు వేస్తూ మాట్లాడుతూ జరుగుతున్నాయి. దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత నీలో ఐక్యమైపోయి ఆ దేవుని స్తుతించాలి, అంతేగాని వేరే వారిని డిస్టర్బ్ చేస్తూ వేరే వారిని మాట్లాడటం ఇది కాదు కదా. దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత మనం కళ్ళు మూసుకొని ఆ దేవునికి మనం మన మనసును అర్పిస్తూ దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించాలి తప్ప మాట్లాడటం అది మాట్లాడటం ఇది మాట్లాడటం వాళ్ళు వీళ్ళేంటి ఇది కాదు కదా, కబుర్లు కాదు కదా. జరుగుతున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం పూజలో పాల్గొన్నప్పుడు మనం మంచివారిగా మారిన వ్యక్తుల ఇంటికి తిరిగి వెళ్ళాలి తప్ప ఇంకా వేరేది మూట కట్టుకుని కాదు. గుర్తుపెట్టుకోండి. పౌలు గారు చెప్పారు, చాలా గట్టిగా చెబుతారు పౌలు గారు దివ్య సప్రసాదం గురించి మాట్లాడుతూ. మనం యోగ్యతగా స్వీకరించి దేవునికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం బయటికి వెళ్ళాలి తప్ప వీళ్ళ గురించి మాట్లాడటం అది ఇది కాదు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈనాడు మనం ముఖ్యంగా లోకాంత్యాన్ని గురించి, యేసుప్రభు యొక్క రెండో రాకడ గురించి మాట్లాడుతూ ధ్యానం చేసుకుంటున్నాం. ఎలా మనం మారుతున్నామా? చెప్పాం కదా, లోకాంత్యం అంటే లోకం నాశనం అవటం కాదు, లోకం మారిపోవటం, పూర్తిగా మారిపోయి దేవుని రాజ్యం స్థాపించబడటం. ఆ దేవుని రాజ్యంలో నేను నువ్వు మనందరం కూడా భాగస్థులు కావటం. ఇది యేసుప్రభు యొక్క రెండో రాకడలో జరిగేది. జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలి. జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలంటే మన మాటలు చేతలు శుద్ధిగా ఉండాలి, మన జీవితం శుద్ధిగా ఉండాలి. అప్పుడే మనం మన పేర్లు జీవ గ్రంథంలో చూడగలుగుతాం. ఆ విధంగా జరగాలని కోరుకుందాం. అందుకు కావలసిన వరాలను మనం దీవించమని దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అందరం నిలబడి విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల విజయన సర్వేశ్వరుని స్తుతించుచున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కనిమరు పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారిని నిలిచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల విజయన సర్వేశ్వరుని అక్కడ నుండి వాళ్ళకి పరిశుద్ధ పులితుల స్వామి. ఆమె విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాల ద్వారా దేవుడు మనకు చక్కని సందేశించారు. ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించే విధంగా మనం దీవించమని,
మన అవసరాల కోసం, సమస్త తిరుసభ అవసరాల కోసం, మన దేశ అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. తిరుసభను పరిపాలిస్తున్న మన జగత్ గురువుల కోసం, మన పీఠాధిపతుల కోసం, గురువులు, మఠవాసులు, విశ్వాసులందరి కోసం, ఉపదేశాల కోసం ప్రార్థన చేద్దాం. వారి యొక్క పరిచర్యను దేవుడు దీవించాలని. ఓ ప్రభువా, మీ చేయి ప్రార్థన ఆలకించండి. మన దేశం కోసం, దేశ నాయకుల కోసం, ప్రభుత్వ అధికారుల కోసం ప్రార్థన చేద్దాం. వారందరూ కూడా చిత్తశుద్ధితో వారికి ఉన్న అవకాశాలను ప్రజల కోసం వెచ్చించే విధంగా దేవుడు వారిని దీవించాలని. ఓ ప్రభువా, మీ చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడే వారందరూ కూడా దేవుని సమర్పిద్దాం. మరి ముఖ్యంగా మన విచారణలో, మన కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడే వారిని దేవుడు దీవించి వారిని స్వస్థతనివ్వాలని. ఓ ప్రభువా, మీ చేయి ప్రార్థన ఆలకించండి. మన విచారణ కోసం, మన విచారణ పనిచేస్తున్న ఉపదేశాల కోసం, సంఘ పెద్దల కోసం, కౌన్సిల్ మెంబర్స్ కోసం, గురువులు, మఠవాసుల కోసం ప్రార్థన చేద్దాం. వీరందరూ కూడా వారికి ఇవ్వబడిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ దైవరాజ్యానికి తోడ్పడే విధంగా వారిని దేవుడు దీవించాలని. ఓ ప్రభువా, మీ చేయి ప్రార్థన ఆలకించండి. చనిపోయిన ఆత్మల కోసం, ముఖ్యంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. పొద్దున్న సలమండి ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో చనిపోయిన ఆత్మలకు దేవుడిని దయచేయాలని. ఓ ప్రభువా, మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనవలంటిని మనవతుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామముపై మహిమల కొరకును, మన ప్రవేశముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రవేశముల కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షములో మేము అర్పించి ఈ బలి నీ ఎడల మాగల భక్తి పెరుగుదలను మాకు శాశ్వతమైన జీవమును పొందుటకును దోహదపడును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నిత్యుట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పావన పిత, దయచేసి బయట ఉన్న వాళ్ళు నిలబడండి, ఎవరు కూడా కుర్చీల్లో కూర్చోవద్దు. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే
ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుతూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుతూ ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచెను. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచెను. యేసు మహిమతో మరల వేంచెను. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు అతడు మరల వేయించేదిని ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్లా దయచేయము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొని పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అనే మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్తకుని జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ స్త్రీ సభను నీ సేవకుడగు మా ప్రాంత జగద్గురువును మా జోసఫ్ రాజార పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ఈరోజు పూజ ఎవరి కోసం అర్పిస్తున్న వారిని, నీ ప్రేమ ఏంది లోకం వీడిన వారందరిని దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేము అతడ చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానంద పొందదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలున లోకం దయచేస్తున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పినట్లు, మా యొక్క అప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభునేశ్వ, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇందు ప్రవేశించుటకు నేను ప్రార్థనను కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా ఆలకించండి. మీ గాయముల లోపల దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపు లేని కాలము నేను మోసుగింతునుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురమతో నిండిన మంచి యేసువా, దాసురాలిని నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి గురించి పూర్వకాలమందు దావీదుకు దేని వద్ద స్మరించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరములను విచారించి తలంపు చే ధ్యానించరు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడలగల భక్తిని అధికం చేయును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు.